Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. In this session we are going to discuss about the general essay. So ఈ రోజు మనకు ఫ్రైడే కదమ్మా. ఫ్రైడే మన షెడ్యూల్ ప్రకారం మనకున్నటువంటి టాపిక్ ఏంటి? దట్ ఈస్ ద జనరల్ essay. So we will discuss the general essay today. So before starting the general essay, let us know about the program of Abhyasana. Abhyasana program గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. So this Abhyasana program is a daily mains answer writing series for the UPSC aspirants. ఎవరైతే UPSC అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ప్రత్యేకంగా రూపొందించబడిందమ్మా. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ని మా యొక్క తారాయస్ ఛానల్ వారు మీకు ఫ్రీగా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఏ అబ్సల్యూట్లీ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే రైట్ అమ్మ. సో నౌ లెట్ us see the ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో నౌ లెట్ us see about the objectives of the అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటో ఎజెండా ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, సో అభ్యాసన విల్ మేక్ యూ టు బ్రింగ్ ద కంటెంట్. ఎస్పెషల్లీ మనకి యూపీఎస్సీలో కంటెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే. బికాస్ ఫ్రమ్ ద మండే టిల్ సాటర్డే వీఆర్ ప్రొవైడింగ్ హ్యూజ్ కంటెంట్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ సిలబస్. ఓకే యూపీఎస్సీ మెయిన్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి కీవర్డ్స్ని మనం ఇక్కడ సో మన యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసనలో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా టెస్ట్ సిరీస్ని అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. సో దాన్ని మీరు రెగ్యులర్గా మండే నుంచి సాటర్డే వరకు ఫాలో అయినట్టయితే సో ఇన్ ద లాంగ్ రన్ ఆఫ్ 6 months ఆఫ్ టైమ్ యూ విల్ బీ అక్యూములేటెడ్ విత్ లాట్ ఆఫ్ కంటెంట్. ఓకే చాలా పెద్ద మొత్తంలో మీకు కంటెంట్ అనేది అక్యూములేట్ అవుతుంది అండ్ యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే చాలా పెద్ద మొత్తంలో మీకు నాలెడ్జ్ అనేది విజ్డమ్ అనేది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. సో దిస్ విల్ బీ ఎనఫ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే సో 6 months ఆఫ్ టైంలో దాదాపుగా మీరు సో ఎవ్రీ వీక్ యూ ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 6 questions. ఓకే నెలకు వచ్చేసి మనకి 24 క్వశ్చన్స్ చూస్తాము అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైం దాదాపుగా అరౌండ్ 150 థీమ్స్ని మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాము. సో దట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో సో టైం యొక్క ఎఫెక్టివ్నెస్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా మనం టైం మేనేజ్మెంట్ని ఇక్కడ చెప్పదలుచుకున్నామంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ద 10 marker క్వశ్చన్ మనం తీసుకున్నాం అనుకోండి, అదేవిధంగా 15 marks క్వశ్చన్ తీసుకుందాం, దాంతోపాటు జనరల్ ఎస్సే క్వశ్చన్ కూడా మనం తీసుకుందాం. ఓకే సో 10 marker క్వశ్చన్ని మనం ఆన్ అండ్ అరౌండ్ వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 150 words రాయాల్సి ఉంటుంది. 15 marker క్వశ్చన్ని మనం 250 wordsలో రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఎస్ఐ వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 1200 wordsలో మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. అర్థమవుతుందా? అండ్ ద కంటెంట్ కమింగ్ టు ద 10 marker. సో 10 marker అట్లీస్ట్ 2 pages మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 15 marker మీరు అట్లీస్ట్ 3 page ఆన్సర్ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద యూపీఎస్సీ. దాంతోపాటు సో జనరల్ ఎస్ఐని మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి అరౌండ్ 12 pages నుంచి 15 pages వరకు కూడా మనం రాసుకోవచ్చు. ఓకే ఆన్ అండ్ యావరేజ్గా. అండ్ కమింగ్ టు ద 10 marker క్వశ్చన్కి మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ వచ్చినట్టయితే 7 to 8 minutes లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందమ్మా? అదేవిధంగా 15 marker క్వశ్చన్ తీసుకున్నట్టయితే సో 11 to 12 minutesలో మీరు ఆన్సర్ని ముగించాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ, సో జనరల్ ఎస్ఐ మనకి 2 ఉంటాయి కాబట్టి సో 90 minutes విల్ బి యువర్ టైం. సో ఓకే అవుట్ ఆఫ్ 2.5 hours 3 hours ఆఫ్ టైంలో మనం 90 minutesలో ఒక జనరల్ ఎస్ఐని మనం రాయాల్సి ఉంటుంది. సో త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ద్వారా మనం టైంని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఏ విధంగా మనం మేనేజ్ చేయాలో ఓకే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, దట్ ఈస్ ఇంప్రూవింగ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు చెప్తుందమ్మా. సపోజ్ మీరు ఏ విధంగా బాడీని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సపోజ్ మనకి 10 marker క్వశ్చన్ ఉందనుకోండి, దాన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ విధమైనటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఓకే ఎన్ని లైన్స్లో మనం ఇంట్రడక్షన్ రాయాలి. ఓకే సో దీని తర్వాత బాడీని మనం ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, క్వశ్చన్స్లో ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాన్ని చూడాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు సీ ద నెరేటివ్స్. సో ఎట్లా క్వశ్చన్ ఏ విధంగా మనకి డైరెక్ట్ చేస్తుంది, నెరేటివ్స్ ఏంటి. సపోజ్ మనకి దే ఆర్ ఆస్కింగ్ ఎక్స్ప్లెయిన్ అనేటువంటి కీవర్డ్ అడుగుతున్నారా, ఇవాల్యుయేట్ అనేటువంటి కీవర్డ్ అడుగుతున్నారా, డిస్కస్ అనేటువంటి కీవర్డ్స్ అడుగుతున్నారా, మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్ ద్వారా మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ని కూడా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో యూ నీడ్ టు యూస్ ఫ్లో చార్ట్స్ కానివ్వండి, యానోక్డోట్స్ కానివ్వండి, ఓకే సమ్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్, ఇట్లాంటివన్నీ కూడా మీరు స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీలో యూస్ చేస్తూ ఆన్సర్ యొక్క క్వాలిటీని
ఓకే, అదేవిధంగా స్కోరింగ్ ప్యాటర్న్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. సో వీ విల్ బి ట్రైన్డ్ యూ టు రైట్ బెస్ట్ ఆన్సర్ రైటింగ్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఖచ్చితంగా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవ్వడమా, అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం వరకు మీరు ఫాలో అయినట్టయితే సో మ్యాక్సిమం రిజల్ట్స్ విల్ బీ విజిబుల్ అండ్ యూ విల్ ఏబుల్ టు క్లియర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడమే మా యొక్క అభ్యాసన యొక్క ముఖ్యమైనటువంటి గోల్ కింద చెప్తాము. ఓకే, రైట్ అమ్మా. సో నౌ లెట్ us see about the షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ని కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు మనం అభ్యాసన యొక్క షెడ్యూల్ని చూద్దాం. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే. సో సోమవారం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందమ్మా అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ అప్ టు సాటర్డే. సో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రోగ్రామ్ అనేది వారానికి 6 రోజులు మనకు ఉంటుంది. ఓకే, సో సండే మనకు ఎటువంటి సెషన్ అనేది కూడా ఉండదు. ఓకే, సండే దిల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్ అండ్ ఇట్ విల్ స్టార్ట్స్ ఆన్ మండే టు సాటర్డే. ఓకే, సో డే 1 ఆఫ్ అభ్యాసన షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే సో డే 1 విల్ బీ ద మండే. సో మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ద GS1 పేపర్. సో ప్రతి సోమవారం మనం GS1 పేపర్ని డిస్కస్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, fourth topic is Indian society, fifth topic is post independence consolidation, and last topic is India and world geography. సో ఈ విధంగా మనం సోమవారం ఈ యొక్క 6 టాపిక్స్ని మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన, రెండవ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి ఆన్ ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కవరింగ్ ద GS2 పేపర్. సో GS2 పేపర్ని మనం కవర్ చేస్తున్నాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, మొత్తం 4 టాపిక్స్ని మనం డే 2 ఆఫ్ అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్లయితే సో వీఆర్ డిస్కసింగ్ ద టాపిక్స్ లైక్ సో డే 3 విల్ బి వెన్స్డే. సో బుధవారం మన టాపిక్స్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ, second topic is science and technology, third topic is environment, fourth topic is disaster management, fifth topic is internal security, and the last topic is agriculture. సో ఈ విధంగా మనం డే 3 ఆఫ్ అభ్యాసనలో 6 టాపిక్స్ అయితే కవర్ చేయడం జరుగుతుందండి. ఓకే, and coming to the day 4 of abhyasana, so day 4 will be the Thursday. సో గురువారం మనం కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి, దట్ ఈస్ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద థర్స్డే రిగార్డింగ్ ద GS4 పేపర్. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా స్పెషల్ సెషన్ అయితే చూడండమ్మా. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఎథిక్స్లో అట్లీస్ట్ 125 మార్క్స్ టార్గెట్ మీరు పెట్టుకోండి. దానికోసం మీరు చదవాల్సినటువంటి బుక్ ఏంటంటే DK బాలాజీ. సో DK బాలాజీ అనేటువంటి షార్ట్ బుక్ ఉంటుంది. సో ఇట్ విల్ కవర్ ఆల్ ద కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ ద కేస్ స్టడీస్. ఓకే, ప్రత్యేకంగా సో హీఈస్ ఆల్సో AIS ఆఫీసర్ అండ్ హీ గాట్ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 125 మార్క్స్. ఓకే, తన సొంతంగా 125 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకున్నారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా కూడా మనం 120 మార్కులు మనం తెచ్చుకుందాం. సో ప్లీజ్ ఫాలో ద DK బాలాజీ బుక్ అండ్ ఆల్సో మన అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రెగ్యులర్గా 6 months వరకు ఫాలో అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ టెర్మినాలజీని, కేస్ స్టడీస్ని కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా అభ్యాసన ప్రోగ్రామ్ అంటే ఈ యొక్క మన స్పెషల్ సెషన్ ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో నెక్స్ట్ విల్ బి ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో డే 5 విల్ బి ద Friday. We are
టేకింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ మీద మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ని తీసుకుంటాము. ఓకే, సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కవర్ వన్ జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐని ఎట్లా రాయాలి, ఓకే, ఎన్ని వర్డ్స్లో రాయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం చూద్దాము. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అభ్యాసన ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్పెషల్ సెషన్ అయితే మిస్ కాకుండా చూడండి. మీ యొక్క టార్గెట్ ఎంత ఉండాలి, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనరల్ ఎస్ఐ టాపిక్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే సో 125 షుడ్ బి యువర్ టార్గెట్. ఓకే, ఖచ్చితంగా మీరు 120 మార్కులు తెచ్చుకోగలిగితే, ఓకే, సో మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చినట్టయితే మీకు ఖచ్చితంగా మెయిన్స్లో మంచి మార్క్స్ సాధిస్తారు. సో మెయిన్స్లో మంచి మార్క్స్ సాధించారంటే ఖచ్చితంగా ఓవరాల్ లిస్ట్లో కూడా మీరు ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ వర్క్ హార్డ్ ఫర్ ద 125 మార్క్స్. దాదాపుగా 6 months ఆఫ్ అభ్యాసనలో మనం 24 to 25 థీమ్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బీ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. దీంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మీరు ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. సో దీని ద్వారా ఏమవుతుంది, మీ యొక్క జనరల్ ఎస్ఐ పర్స్పెక్టివ్స్ అనేవి కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ద సెషన్ ఆన్ ఫ్రైడే రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద day 6. సో day 6 విల్ బి ద సాటర్డే. సో శనివారం మనం కరెంట్ అఫైర్స్ టాపిక్ని డిస్కస్ చేస్తాము. సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఆన్ సాటర్డే. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్ని మిస్ కాకుండా చూడండి. ఆ కరెంట్ వీక్లో ఏదైతే మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో సో వాటి నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని నుంచి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేసి మీ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో దెర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ డిస్కషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్ ఆన్ ద సాటర్డే. ఓకే, ప్రతి శనివారం మనం కరెంట్ అఫైర్స్ మీద కూలంకుషంగా అంటే ఇన్ డీటెయిల్గా మనం డిస్కషన్ చేసుకుందాము. అండ్ ఫర్ దట్ యూ నీడ్ టు రీడ్ హిందూ పేపర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ని సాలిడ్గా చేసుకోవడానికి, ప్రిపరేషన్ సాలిడ్గా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 30 minutes ఎవ్రీడే యూ నీడ్ టు రీడ్ హిందూ పేపర్. ఓకే, దాంతోపాటు ఒక మంత్లీ మ్యాగజైన్ని కూడా మీరు రివైజ్ చేసుకోండి. దట్ విల్ కన్సాలిడేట్ యువర్ కరెంట్ అఫైర్స్. ఓకే, అదేవిధంగా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సాటర్డే దాన్ని కూడా మీరు కవర్ చేయండి. ఓకే, దీని ద్వారా ఏమవుతుందమ్మా, మీ కరెంట్ అఫైర్స్ అనేది సాలిడిఫై అవుతుంది. దాంతోపాటు GS2 కానివ్వండి, GS3 కానివ్వండి, సో వీటిలో ఎక్కువగా డైనమిక్ పోర్షన్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటిని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం మీకు దక్కుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఫ్రమ్ day 1 to day 6. ఓకే, మండే నుంచి సాటర్డే వరకు ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయమ్మా. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఫ్రైడే సెషన్. సో ఈరోజు మనం జనరల్ ఎస్ఐ టాపిక్ని చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. సో లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో క్వశ్చన్లో ఏమడుగుతారు చూడమ్మా. వాట్ యూ గెట్ బై అచీవింగ్ యువర్ గోల్స్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ యాజ్ వాట్ యూ బికేమ్ బై అచీవింగ్ యువర్ గోల్స్. ఓకే, సో మీరు ఏదైతే కళ్ళగంటారో, మీరు ఏదైతే అంబిషన్స్ పెట్టుకుంటారో, మీరు ఏదైతే గోల్స్ సాధించాలనుకుంటారో ఆ గోల్ సాధించడం అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్, ఇట్స్ నాట్ ఏ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అండ్ రెండో పాయింట్లో ఏం చెప్తున్నారు, సో వాట్ యూ బికేమ్ బై అచీవింగ్ యువర్ గోల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందమ్మా. సో మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ని సాధించిన తర్వాత మీరు ఏ విధంగా మారుతారు. ఓకే, సో వాట్ యూ విల్ బికేమ్ ఆఫ్టర్ అచీవింగ్ గోల్స్ అనేది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో హియర్ ద ఫార్మర్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ దెన్ ద లేటర్. ఓకే, సో ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎవరైనా కూడా గోల్స్ అచీవ్ చేస్తారు, ఇట్స్ నాట్ సో గ్రేట్. ఓకే, బట్ గోల్స్ అచీవ్ చేసిన తర్వాత నువ్వేం అవుతున్నావు అనేది సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద లైఫ్. అర్థమవుతుందమ్మా. సో లెట్ us సీ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎట్లా స్టార్ట్ చేయాలో మనం చూద్దాం. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ఎస్ఐ ప్రిపరేషన్, సో ప్రతి ఎస్ఐ కూడా మీరు తీసుకున్నట్లయితే సో ఆల్వేస్ స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్. ఓకే, సో స్టోరీ నెరేషన్స్ అనేవి ఎట్లా చేయాలంటే సో ప్లీజ్ వెరీ వెరీ బేసిక్ టెక్స్ట్ బుక్ అయినటువంటి 6th class లేదా 7th class NCERTస్ని మీరు తీసుకున్నట్టయితే సో ద క్లాస్ ఆర్ లెసన్ ఆర్ ద టాపిక్ స్టార్ట్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్. ఓకే, ఒక స్టోరీ నెరేషన్ ద్వారా ఏం చేస్తారు, ఆ యొక్క థీమ్ని లేదా ఆ యొక్క టాపిక్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా మీరు కూడా ఏం చేస్తారు, NCERTని ఫాలో అవుతూ
ట్రై టు బ్రింగ్ ఏ స్టోరీ, ఒక కంపెలింగ్ స్టోరీని మీరు ప్రిపేర్ చేయండి. లేదా స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ యానోక్డోట్. ఓకే, సో సూక్తులు సామెతలతో స్టార్ట్ చేయండి. ఆర్ బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, లైవ్ ఎగ్జాంపుల్స్ ఏదైతే మనకి హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో లేదా ప్రస్తుతం ఉన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేస్తూ మీరు కూడా ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. ఓకే, సో బ్రీఫ్లీ అవుట్లైన్ ద ఎంటైర్ థీమ్. సో ఇంట్రడక్షన్లోనే మీరు ఏదైతే రాస్తున్నారో ఆ యొక్క ఎస్పెషలీ సపోజ్ ఇక్కడ చూడండి, వెన్ యూ గెట్ బై అచీవింగ్ యూర్ గోల్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ వాట్ యూ బికేమ్ బై అచీవింగ్ యూర్ గోల్స్. ఓకే, ఈ యొక్క థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద బాడీ. సో బాడీని ఖచ్చితంగా ఎస్ఐ అంటే ఏంటమ్మా, సో ఎట్లా పడితే అట్లా ఏది దొరుకుతుంది రాయడానికి పోయలేదు. సో యూ హ్యావ్ టు రైట్ దిస్ ఎస్ఐ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ మేనర్. ఓకే, ఖచ్చితంగా మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ సో మీ మైండ్లో ఈ యొక్క క్వశ్చన్ ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని మీరు బ్రీఫ్గా అట్లీస్ట్ ఒక 1 minute వరకు ఆలోచించండి. దెన్ రైట్ సమ్వేర్. ఓకే, ఒక పక్కన ఎక్కడైనా మీరు ఏవే పాయింట్స్ రాసుకుంటారో ఒక చిన్న జిస్ట్ లాంటిది కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ స్టార్ట్ రైటింగ్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో బాడీలోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు గివ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫో రిగార్డింగ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో అదేవిధంగా దాని యొక్క సోల్ ఏదైతే ఉంటుందో ఎస్పెషలీ వాట్ ఈస్ ద హిడెన్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ యొక్క సారాంశాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సపోజ్ ఈ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద గోల్స్ ఆర్ అచీవ్మెంట్స్. ఓకే, సో అచీవ్మెంట్స్ అంటే ఏంటి, గోల్స్ అంటే ఏంటి, ఓకే అనేటువంటి విషయం మీద మనం ఫస్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఖచ్చితంగా మనం ఏవైతే గోల్స్ని అచీవ్ చేసామో, ఆబ్జెక్టివ్స్ని మనం దాటి వెళ్ళామో ఆ తర్వాత మనలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా మనం మాట్లాడాలి. సో దెన్ ఓన్లీ యూ కెన్ టాక్ అబౌట్ ద జర్నీ టువర్డ్స్ ద గోల్. ఓకే, సో ఎస్పెషల్లీ నీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, గోల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని నువ్వు సాకారం చేసుకోవడానికి నీ యొక్క జర్నీ ఎట్లా ఉంది అనేటువంటి అంశం కూడా మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూ విల్ బికేమ్. సో ఖచ్చితంగా మనం గోల్ ఏదైతే ఉంటుందో సో గోల్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ గోల్ కోసం మనం కంటిన్యూస్గా స్ట్రైవ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆటోమేటికల్లీ ఎప్పుడైతే గోల్ అచీవ్ అవుతుందో సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లేటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో ఉన్నటువంటి వేరియస్ ఎగ్జాంపుల్స్ని లేదా ఇతర లైఫ్ స్టైల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఇక్కడ మనం ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. దెన్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్స్ ఇన్ లైఫ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఓకే మానవుని లైఫ్లో గోల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, ఓకే సో వాటిని ఏ విధంగా సాధించుకోవాలి అనేటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. సో ఎక్స్ప్లెయిన్ హౌ వీ కెన్ ఏబుల్ టు బ్యాలెన్స్ అచీవ్మెంట్స్ అండ్ ఆల్సో పర్సనల్ గ్రోత్. ఖచ్చితంగా సో ప్రొఫెషనల్ లైఫ్ని అచీవ్మెంట్స్ని కూడా మనం ఒక సైడ్ పక్కన పెట్టి అదేవిధంగా పర్సనల్ గ్రోత్ వైపు కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు థింక్ ఐదర్ వేస్. ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద పర్సనల్ గ్రోత్, లేటర్ ఆన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద అచీవ్మెంట్స్ దట్ కెన్ ఏబుల్ టు గెట్ ఇన్ ద లైఫ్. ఓకే, ఈ విధంగా రెండింటిని కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడదాం. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఛాలెంజెస్. ఖచ్చితంగా ఎట్లాంటి డిఫికల్టీస్ అనేవి మనం ఫేస్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇండివిజువల్స్ ఎప్పుడైతే మనకి గోల్స్ వైపు వెళ్తారో ఆ గోల్స్ సాధించడం కోసం వాళ్ళు ఎంత కృషి చేస్తారు, ఎట్లాంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. ఓకే, సో ఏ విధంగా ఈ డిఫికల్టీస్ని మనం ఓవర్కమ్ చేస్తూ సక్సెస్ వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ వైపు, గోల్స్ వైపు అడుగులు ఎట్లా వేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద వాల్యూస్. ఖచ్చితంగా మనం గోల్స్ సాధించడమే కాదు, ఓకే ఆ గోల్స్ సాధించుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో దట్ ఈస్ ద మీన్స్. ఓకే, ద పాత్వే టు ద సక్సెస్ ఈస్ ద మీన్స్. ద మీన్స్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఖచ్చితంగా వాల్యూస్తో కూడినటువంటి ఒక గోల్స్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఐ హ్యావ్ టు హైలైట్ ద వాల్యూస్ ఇన్ సక్సీడింగ్ ద లైఫ్. ఖచ్చితంగా లైఫ్లో మనం మొరాలిటీస్ని, ఎథికాలిటీస్ని, వాల్యూస్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తూ మన గోల్స్ని అచీవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఒక వెల్ ప్లాన్ స్ట్రక్చర్డ్ మేనర్లో మనం బాడీని అయితే ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. ఖచ్చితంగా మనకు జర్నీ ఆఫ్ గోల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఎన్ని కష్ట నష్టాలు మనం పడ్డాము, ఓకే సో వాట్ కైండ్ ఆఫ్ లర్న్ లెసన్స్ వీ గాట్ అనేటువంటి అంశాన్ని కూడా మనం మెన్షన్ చేస్తూ ఓకే సో ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో ప్రతి ఒక్క లైఫ్లో కూడా సో దేర్ ఇస్ నో స్మూత్ సైలింగ్. ఖచ్చితంగా హర్డిల్స్ అనేవి ఉంటాయి, థార్నీ పాత్ ఉంటుంది. దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ ప్రాస్పెక్టివ్ లైఫ్ అనేది మనకి ఫ్యూచర్లో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ మాట్లాడాలి. బట్ దట్ ఫ్యూచర్ షుడ్ బి వాల్యూ బేస్డ్, ఎథికల్ బేస్డ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ
కన్క్లూజన్లో మెన్షన్ చేస్తూ ఒక హోలిస్టిక్ లైఫ్ ఎట్లా ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేసి దాన్ని కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద లేటర్ సెక్షన్. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ని ఫాలో చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో బెల్ ఐకాన్ హిట్ చేసిన వెంటనే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దాంతోపాటు సో ఎవ్రీడే ద అభ్యాసన ప్రోగ్రామ్ విల్ బీ అప్లోడ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఫాలో చేయండి సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ విల్ బీ అవైలబుల్ టు యూ. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం మీరు లభిస్తుంది వెన్ యు ఆర్ జాయినింగ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కానివ్వండి, కొత్త మాడ్యూల్స్ ఏమైనా మనం ఇంట్రడ్యూస్ చేసిన వాటినన్నింటినీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఎపిక్ ఆఫ్ మహాభారత. సో మహాభారతంలో ఉన్నటువంటి ఒక స్టోరీని మనం అక్కడ పిక్ చేసుకొని ఓకే, సో దాన్ని ఇక్కడ ఇల్లస్ట్రేట్ చేస్తూ క్వశ్చన్ మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఎనీథింగ్, సో ఇఫ్ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ విత్ ద బైబుల్ యూ కెన్ స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ బైబుల్ నెరేటివ్. సో మన క్వశ్చన్కి తగ్గట్టుగా, మన కోర్టుకి తగ్గట్టుగా ఉన్నటువంటి ఇల్లస్ట్రేషన్ ఆర్ ఎగ్జాంపుల్ని లేదా స్టోరీ నెరేషన్ని తీసుకొని సో దట్ మే బీ ఖురాన్ ఆర్ బైబుల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్. ఓకే, లేదా ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్ కానివ్వండి, మీరు దాంతో స్టార్ట్ చేసినట్టయితే దట్ విల్ బీ కన్సిడరింగ్ యాజ్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్ టు ద క్వశ్చన్. సో అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ కింద దాన్ని మనం పరిగణించవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండమ్మా, ఇన్ ద ఎపిక్ ఆఫ్ మహాభారత we are talking about the two warriors of the Mahabharata. One is Arjuna, so who is the third of the Pandavas, and the Lord Krishna. So both this Arjuna and Lord Krishna in the battle of Kurukshetra, so they had the conversation. So ఇద్దరికి మధ్య ఒక కాన్వర్జేషన్ అనేది జరుగుతుందమ్మా రిగార్డింగ్ ద కురుక్షేత్ర యుద్ధం. ఓకే, ఒక కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడికి మధ్య ఒక ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ జరుగుతుంది. సో ఆ కాన్వర్జేషన్లో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. ఓకే, సో వాట్ యూ గెట్ అచీవింగ్ యువర్ గోల్స్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ అండ్ వాట్ యూ బికేమ్ బై అచీవింగ్ యువర్ గోల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడుతూ సో అర్జున ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఏ మోరల్ మ్యాండేటరీ యాజ్ ద వార్ ఈజ్ అబౌట్ టు కమెన్స్. సో అర్జునుడు ఏమని ఫీల్ అవుతాడు, సో నేను అందరూ కూడా మనం ఎదుర్కొన్నటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా సోదరులు, తండ్రి సమానులు, ఓకే తాతలు, ఇట్లాంటివి అందరూ ఉన్నారు కాబట్టి సో నేను యుద్ధానికి వెళ్ళను అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం సో అదేవిధంగా సో లార్డ్ కృష్ణ ఇట్లాంటి క్రిటికల్ జంక్షన్లో ఏం చెప్తాడంటే సో హీ స్టార్టెడ్ టీచింగ్ టు ద అర్జున. సో భగవద్గీతలో ఉన్నటువంటి టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టీచింగ్స్ అన్నింటినీ కూడా అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. సో కృష్ణ రిమైండెడ్ ద డ్యూటీస్ ఆఫ్ అర్జున. ఓకే, సో అర్జునుడు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి, ఓకే ధర్మంని ఏ విధంగా కాపాడాలి, ఓకే అదేవిధంగా ప్రకృతిని ఏ విధంగా మనం వ్యతిరేకించకుండా సో ప్రకృతి ధర్మాన్ని కూడా మనం కాపాడాలనేటువంటి విషయాన్ని సో కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి తన యొక్క గొప్పతనాన్ని, సో ఒక వారియర్గా నువ్వు చేయాల్సినటువంటి డ్యూటీని, ఓకే అదేవిధంగా డిటాచ్మెంట్ని, సెల్ఫ్లెస్ సర్వీస్ని, అంటే సో ఎస్పెషల్లీ సో నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు, ఓకే సో మిగతా వాళ్ళ గురించి నువ్వేమీ ఆలోచించొద్దు అనేటువంటి ఒక విషయాన్ని సో కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దిస్ లెడ్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అర్జున. సో దీని ద్వారా ఏమవుతుంది, అర్జునుడి యొక్క సో మొత్తం స్వభావం అంతా మారిపోతుంది అండ్ అర్జున మెటామార్ఫైజ్. ఓకే, సో మెటామార్ఫోసిస్ అంటే ఏంటమ్మా, సో అర్జునుడు కృష్ణుడి టీచింగ్స్ వినగానే సో తను మారుతాడు. ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ నుంచి మోరల్ పెరాలసిస్ నుంచి, అంటే ఏంటి సో మొరాలిటీగా ఇది నాకు సో నేను చేయకూడదు అనేటువంటి అంశం ఏదైతే ఉందో సో దాన్ని పక్కన పెట్టి సో హీ అండర్స్టాండ్ ద డ్యూటీ. సో నేను చేయాల్సినటువంటి విధేంటి, కర్తవ్యం ఏంటి, సో అన్వావరింగ్ కమిట్ టు ద రైచియస్నెస్, ఖచ్చితంగా ధర్మాన్ని నేను కాపాడి తీరాలి. ఓకే, అదేవిధంగా ఒక స్పిరిచువల్ ఇన్సైట్ అనేది కూడా ఆయన పొందడం జరుగుతుంది. సో కృష్ణుడు ఏదైతే డిటాచ్మెంట్ కానివ్వండి, సెల్ఫ్ రియలైజేషన్ కానివ్వండి, ఓకే ఇంపర్మనెన్స్, మనతో ఎవరు కూడా సో చనిపోయేదాకా ఉండదు, ఇవన్నీ కూడా ఈ బంధాలన్నీ కూడా శాశ్వతం కాదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నువ్వు అక్కడ ఉన్నటువంటి పర్సనల్ డిజైర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి, ఓకే సో డిజైర్స్ అన్ని ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని త్యజించి నువ్వు ముందుకు వెళ్ళినట్టయితే సో నువ్వు ఖచ్చితంగా సో ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్తావు. ఓకే, సో అంటే ఏంటమ్మా, ఒక సెల్ఫ్లెస్ మ్యాన్ కింద నువ్వు ఉండాలంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉంటాడు. దీని ద్వారా ఏమవుతుంది, సో ఎస్పెషల్లీ అర్జున యొక్క క్యారెక్టర్ అనేది మొత్తం కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ తర్వాత ఏమైందో మీకు తెలుసు కదమ్మా, సో ద పాండవాస్ వన్ ద వార్ ఆఫ్ మహాభారత్. ఓకే, సో మహాభారత యుద్ధాన్ని పాండవులు గెలుస్తారనమాట. ఓకే, సో ఈ విధంగా
సో వాట్ యూ విల్ గెట్ బై అచీవింగ్ యువర్ గోల్స్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్, వాట్ యూ బికేమ్ ఆఫ్టర్ అచీవింగ్ ద గోల్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ సో కృష్ణుడు అర్జునుడికి చెప్పడం అయితే, ఎస్పెషల్లీ భగవద్గీత ద్వారా కృష్ణుడు అర్జునుడికి చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో ఇట్లా స్టోరీ నరేషన్ ద్వారా మీరు ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద బాడీ, స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీని మనం ఎట్లా డిజైన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అచీవ్మెంట్స్. ఖచ్చితంగా సో ఇక ఎండీవర్స్, అచీవ్మెంట్స్, ఓకే, సో మన గోల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి మనం ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. సో ట్రెడిషనల్ నోషన్స్ ఆఫ్ అచీవ్మెంట్ టిపికల్లీ రివాల్వ్ అరౌండ్ ద టాంజిబుల్ రిజల్ట్స్. టాంజిబుల్ రిజల్ట్స్ అంటే ఏంటో, మనం ఏదైతే టచ్ చేయగలమో, మనం ఏవైతే ప్రాపర్టీ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద టాంజిబుల్ ఐటమ్స్ ఇన్ ద వరల్డ్. సో ఇట్లాంటి టాంజిబుల్ ఐటమ్స్ కోసం లైక్ అకాడమిక్ సక్సెస్ కానివ్వండి, కెరీర్ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, లేదా ఎర్నింగ్ ఆఫ్ మనీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సక్సెస్గా భావిస్తాము. ఓకే, సో సొసైటీ ఆల్సో ఆఫెన్ థింకింగ్ దట్ దీస్ టాంజిబుల్ సక్సెస్ ఈజ్ ద యాక్చువల్ సక్సెస్. ఓకే, సో యాక్చువల్ సక్సెస్ అనేది టాంజిబిలిటీ మీద ఆధారపడి ఉందనేటువంటి విషయాన్ని కూడా సొసైటీ చాలా వరకు గట్టిగానే నమ్ముతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇఫ్ యూ టేక్ ద ప్రొఫెషనల్, మీరు చిన్నప్పటి నుంచి వింటారు, సో పెద్దయ్యాక బాగా చదువుకొని ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేటువంటి మాట మీరు తరచుగా వింటూ ఉంటారు. ఓకే, సో ఎస్పెషల్లీ లేదా బాగా ఆడి ఒక ఛాంపియన్షిప్ నువ్వు గెలవాలరా అనేటువంటి ఒక తలంపుతో కూడా మీకు ఉంటారు. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ద టాంజిబుల్ రిజల్ట్స్. వీటన్నిటిని కూడా టాంజిబుల్ రిజల్ట్స్ అంటాం. ఓకే, సో హియర్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద ఎండ్ రిజల్ట్. ఓకే, మనం ఏదైతే గోల్ కోసమో, కంపాషనేట్ కోసమో, ఓకే, ఒక ఎండ్ రిజల్ట్ కోసమో మనం పనిచేస్తూ ఉంటాము. అండ్ వీ ఫీల్ ఆఫ్టర్ అచీవింగ్ దిస్ ఎండ్ రిజల్ట్ వీ ఫీల్ వీ గాట్ ద సక్సెస్, మనం సక్సెస్ సాధించాము అనేటువంటి ఒక భ్రమలో ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఎండ్ రిజల్ట్ విల్ బీ ఏ సోల్ డిటర్మినెంట్ ఆఫ్ సక్సెస్ అనేటువంటి క్వశ్చన్ మార్క్ని కూడా మనం ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ నువ్వు ఒక ఒలింపిక్ మెడల్ గెలవాలనుకున్నావమ్మా. సపోజ్ నీరజ్ చోప్రా అని ఉన్నారు. నీరజ్ చోప్రా ఒలింపిక్ మెడల్ గెలవాలనుకున్నాడు అండ్ హీ గాట్ సక్సీడెడ్ ఇన్ విన్నింగ్ ద ఒలింపిక్ మెడల్. ఓకే, సో అక్కడతో ఒలింపిక్ మెడల్ రాగానే నీరజ్ చోప్రా రిటైర్మెంట్ ప్రకటించాడా? లేదు కదా. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ హిస్ సక్సెస్? ఖచ్చితంగా కాదు. సో ద ఎండ్ రిజల్ట్ విల్ నాట్ బి ఆర్ షుడ్ నాట్ బి ద సోల్ డిటర్మినెంట్ ఆఫ్ సక్సెస్ కింద ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఈజ్ ద ట్రాన్సిషన్ టు ద ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఖచ్చితంగా ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పాడో, సో మనం కూడా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆల్వేస్ వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ద ఎక్స్టర్నల్ ఆర్ టాంజిబుల్ రిజల్ట్స్ గురించి మనం మాత్రమే ఆలోచించకుండా, సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద గోల్స్, నాట్ ఓన్లీ మీర్ టు బికేమ్ ద ఎండ్. ఓకే, ఖచ్చితంగా ఒక ఎండ్ కోసమో లేదా ఒక రిజల్ట్ కోసమో మనం ఖచ్చితంగా పని చేయకూడదు. సో వీ హ్యావ్ టు షేప్ అవర్ క్యారెక్టర్ అండ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద రెసిలియన్సీ అండ్ మైండ్ సెట్. ఖచ్చితంగా మన యొక్క వన్స్ క్యారెక్టర్ని కానివ్వండి, ఓకే, అదేవిధంగా రెసిలియన్సీ, కష్ట నష్టాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఒక పాజిటివ్ స్పిరిచువల్ మైండ్ సెట్ని కూడా మనం అలవర్చుకున్నట్టయితే సో 100% మనం ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పొందేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ దిస్ కైండ్ ఆఫ్ ఇమ్మెజరబుల్ వాల్యూ, సో పర్సనల్ గ్రోత్ అనేది ఏదైతే ఉంటుందో, సో దట్ విల్ బీ యాక్చువల్లీ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద అచీవ్మెంట్. ఖచ్చితంగా మన సెల్ఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ టాంజిబుల్ రిజల్ట్సే కాదు, సో మన పర్సానిఫికేషన్ అనేది, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జరిగితేనే సో ఒక అచీవ్మెంట్ కింద మనం చెప్పచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ అచీవ్మెంట్ అనేది ఒక రోజు ఉండదమ్మా. సో ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్. ఖచ్చితంగా ఇట్స్ ఎ డైనమిక్ ప్రాసెస్. సో ప్రతిరోజు కూడా అది ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, సో ఆబ్వియస్లీ ద పర్సనల్ గ్రోత్ విల్ బీ వెరీ మచ్ ఇమ్మెజరబుల్. ఖచ్చితంగా మనకు పర్సనల్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని వెలకట్టలేము. సో ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ ఇవాల్వ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే, సో నెక్స్ట్ విల్ బి ద జర్నీ టువర్డ్స్ ద గోల్ డిసైడ్స్ వాట్ యూ బికేమ్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఏదైతే జర్నీ ఫాలో అవుతున్నామో, ద జర్నీ టువర్డ్స్ ద గోల్ డిసైడ్స్ వాట్ యూ బికేమ్. ఖచ్చితంగా మనకు పర్సనల్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు సెట్ ద గోల్స్. సో గోల్స్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఆల్సో. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం, వీ స్టార్టెడ్ సంథింగ్. ఓకే, సపోజ్ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఓకే, లేదా ఒక అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం, అంటే ఏంటమ్మా మనం డిగ్రీ చేయాలా, పీజీ చేయాలనేటువంటి కోసం మనం ఏం చేస్తాం, వీఆర్ వర్కింగ్ రెలెంట్లెస్లీ అండ్ హార్డ్ వర్కింగ్ ద్వారా మనం ఏం చేస్తాం, ఆ గోల్ని సాధించేటువంటి అవకాశాన్ని మనం ప్రయత్నిస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ మనం ఏమడుతున్నారు, వాట్ యు గెట్ అచీవింగ్ యువర్ గోల్స్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్,
వాట్ యూ బికేమ్ బై అచీవింగ్ యువర్ గోల్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇన్ దిస్ సొసైటీ సో అక్యూములేటింగ్ వెల్త్ అండ్ రికగ్నిషన్ ఈజ్ నాట్ ద గోల్. ఓకే, ఖచ్చితంగా ఎవరైతే సో ఎక్కువ డబ్బును సాధించడం కానివ్వండి, లేదా రికగ్నిషన్ అంటే ఒక పేరు ప్రఖ్యాతలను తీసుకురావడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా దీస్ ఆర్ ద సూపర్ఫిషియల్ ఎలిమెంట్స్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ ఎంకరేజెస్ ద షిఫ్ట్ ఇన్ ద పర్స్పెక్టివ్. ఖచ్చితంగా ద లైఫ్ ఆర్ గోల్ షుడ్ నాట్ బి టు ఓన్లీ అక్యూములేట్ ద వెల్త్. ఓకే, సో మానవుడి యొక్క జీవితం అంటే డబ్బు సంపాదించడం, పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మాత్రమే కాదు. ఓకే, సో తనని తాను రిఫార్మ్ చేసుకోవాలి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నించాలి, దానికోసం యొక్క జర్నీ అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాలి. ఓకే, సో ఓన్లీ గోల్స్, ఓకే, సో గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ పాయింట్స్ కింద మాత్రమే ఉండకూడదు. సో దేర్ షుడ్ బి స్టిల్ కంటిన్యూస్. ప్రతి ఒక్క మానవుడు కూడా ఓకే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, స్పిరిచువాలిటీ కోసం, ఓకే సస్టైనబిలిటీ కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో కంటిన్యూస్గా మనం దానికి ప్రాసెస్ ఆఫ్ స్ట్రైవ్ చేయాల్సి ఉంటుంది, గ్రో అవ్వాలి, ఇవాల్వ్ అవ్వాలి. అట్లా ఇవాల్వ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, సో వీ విల్ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ ఇన్సైడ్ గోల్స్. ఓకే, ఎక్స్టర్నల్ రివార్డ్సే కాకుండా ఇంటర్నల్ గోల్స్ని కూడా మనం అచీవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మన గోల్స్ ఏవైతే ఉన్నాయో ద గోల్ షుడ్ బి ఆల్వేస్ డైనమిక్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీని ద్వారా ఏమవుతుందమ్మా, పర్సనల్ గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది, రెసిలియన్సీ పెరుగుతుంది, అడాప్టబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా సో మనకు ఇంటిగ్రల్ కాంపోనెంట్స్ కింద మనకు ఉండాలి. సో జర్నీలో ఇవన్నీ కూడా మీన్స్ కింద ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో ఇండివిజువల్ ఎవల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మన క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్గా రోబస్ట్గా తయారవుతుంది, మన మైండ్ సెట్ అనేది పాజిటివ్గా సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ విల్ బి ద షిఫ్ట్ ఇన్ ద పర్స్పెక్టివ్ గెయిన్స్. ఖచ్చితంగా పర్స్పెక్టివ్ గెయిన్స్ కానివ్వండి, పర్సనల్ గెయిన్స్ కానివ్వండి, మనం షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఇండివిజువల్ ఫేస్ మెనీ సెట్ బ్యాక్స్ ఇన్ అచీవింగ్ ద ఛాలెంజెస్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా తన గోల్స్ కోసం ఏం చేస్తారమ్మా, సో దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ పర్సీవింగ్ అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫెయిల్యూర్స్ కింద అనుకోకుండా, సో ఎప్పుడు కూడా మనకి సక్సెస్ రాకపోయినా కూడా, ఇనీషియల్గా మనకి ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా, సో వీ హ్యావ్ టు వర్క్ రెలెంట్లెస్లీ. ఖచ్చితంగా కొత్త ఆపర్చునిటీ కోసం, కొత్త గ్రోత్ కోసం, ఓకే లేదా కొత్తగా ఏమైనా లర్న్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా మనం ఛాలెంజెస్ అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తాము. ఓకే, సో ఒక రెసిలియన్సీ, అడాప్టబిలిటీ, కమిట్మెంట్ అనేది మనకి డెవలప్ అవుతుంది. దీని ద్వారా సో పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో నౌ లెట్ us గివ్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద హిస్టారికల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇద్దాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, సో దేర్ మేజర్ గోల్ ఈజ్ వర్ ఇండిపెండెన్స్. ఓకే, ఎస్పెషల్లీ ద గోల్ ఈజ్ టు గెట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావాలని చెప్పి వాళ్ళు చాలా రకాలైనటువంటి ఫ్రీడమ్ మూమెంట్స్ని చేయడం జరిగింది. ఓకే, దే ఫైట్ అగైన్స్ ద బ్రిటిష్ ఇంపీరియలిజం. ఓకే, అండ్ బట్ దే డిడెంట్ లెఫ్ట్ ద మొరాలిటీ. ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క ఫ్రీడమ్ మూమెంట్లో దే లెర్న్ సో మెనీ లెసన్స్ రిగార్డింగ్ ద అప్హోల్డింగ్ ఆఫ్ ద వాల్యూస్. ఓకే, గాంధీ గారు సో హీ నెవర్ లెఫ్ట్ ద వాల్యూస్ ఆఫ్ ఎథిక్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, మొరల్స్ కానివ్వండి, అదేవిధంగా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఎక్కడా కూడా వాళ్ళు వదిలి వెళ్ళలేదు. దీని ద్వారా ఏమైందమ్మా, సో నాట్ ఓన్లీ ఆఫ్టర్ ద 1947 దే గాట్ ఇండిపెండెన్స్ అండ్ దే షోడ్ ద పాత్వే టు. ఓకే, సో ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి ఎట్లా ఓకే ఏ విధంగా డెమోక్రటిక్ ప్రాసెస్కి విలువ ఇవ్వాలి, ఓకే సో ఏ విధంగా సెక్యులర్గా ఉండాలి, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఎట్లా యూజ్ చేయాలి, హ్యూమన్ రైట్స్ని ఎట్లా హోల్డ్ చేసుకోవాలి, లీగల్ సిస్టమ్ని ఎట్లా మనం ఎంఫసిస్ చేసుకోవాలి అనేటువంటి అంశాల మీద కూడా వాళ్ళకి సో మనకి లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ద మూమెంట్ అనేది ఇట్స్ నాట్ ఏ ఎండ్ రిజల్ట్. ఓకే, ఎస్పెషల్లీ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ ఏ ఎండ్ రిజల్ట్. సో ఈవెన్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద ఇండియా సో వీ రిలై ద పొలిటికల్ ఫ్రీడమ్. సో పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చినప్పటికీ కూడా అవర్ కంట్రీ హ్యాస్ ఇవాల్వ్డ్ ఇన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ టు ద జస్టిస్, ఈక్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ప్రాథమిక హక్కులు మనం కల్పించాము, ఈక్వాలిటీ కల్పించాము, అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఓకే, సో ఈ విధంగా నాట్ ఓన్లీ మన ఎండ్ రిజల్ట్సే కాదు, సో మన వేస్ కూడా పోస్ట్ ఎండ్ రిజల్ట్స్ కూడా ఓకే సో ఒక ఇంపార్టెంట్ వాల్యూస్కి కట్టుబడి ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం ఫ్రీడమ్ మూమెంట్ ద్వారా మనం తెలుసుకున్నాము. ఓకే, సో అదేవిధంగా ఇఫ్ యూ టేక్ ద 1991 ఎల్పిజి రిఫార్మ్స్ మనం తీసుకున్నట్టయితే సో దీస్ రిఫార్మ్స్ ఆర్ నాట్ ఏ టెంపరీ మూవ్. ఓకే, సో ఒక టెంపరీ ఇష్యూస్ని ఎస్పెషల్లీ ఎకనామిక్ బెయిల్అవుట్ కోసం దీన్ని మనం తీసుకోలేదు. ఓకే, సో ఎస్పెషల్లీ ఇండియా ఫేస్డ్ సెవరల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ కానివ్వండి, ఓకే లిబరలైజేషన్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసాము. బట్ రైట్ నౌ సో ప్రస్తుతం మనం ఇవన్నీ కూడా దాటుకుంటూ వచ్చి రైట్ నౌ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ గెట్టింగ్ ద ఫారెన్ ఎక్స్చేంజెస్. ఓకే, వరల్డ్లో మనకి తీసుకున్నట్టయితే ఇండియా ఈజ్ హ్యావింగ్
హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ ఇండియా ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ బై నౌ. ఓకే, సో మనం 1991 క్రైసిస్ నుంచి సో మనం ఏ విధంగా డైనమిక్గా ఇవాల్వ్ అయ్యాము, ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాము అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ సో ఎల్పిజి రిఫార్మ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా ఏ విధంగా ఎకనామిక్ ఛాలెంజ్ని దాటుకుంటూ వచ్చి సో ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి శక్తిగా సో ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కింద ఎదిగేటువంటి ఒక ప్రయాణం మనం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా మనం ఇస్రో గురించి కానీ ఓకే, లేదా ఇక్కడ ఈలన్ మస్క్, ఓకే, ఎస్పెషల్లీ ఈలన్ మస్క్ గారి గురించి మనం మెన్షన్ చేద్దాం. సో ఈలన్ మస్క్ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ ఈజ్ క్వైట్ ఇన్స్పైరింగ్. ఓకే, ఇనీషియల్గా ఆయన చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పటికీ హీ డిడ్ంట్ గివ్ అప్. ఓకే, సో హిస్ విజనరీ గోల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్టార్టెడ్ ద స్పేస్ ఎక్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ రాకెట్ సంస్థను స్టార్ట్ చేశారు. ఓకే, సో దిస్ స్పేస్ ఎక్స్ రైట్ నౌ ఇట్ ఈస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ద ఏరోస్పేస్ ఇండస్ట్రీ. ఓకే, ఇనీషియల్గా చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ బట్ ఇట్ వాజ్ రైజ్డ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో ప్రస్తుతం ఈ యొక్క ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పేస్ ఇండస్ట్రీగా ఎస్పెషలీ ప్రైవేట్ ఏరో ఇండస్ట్రీ కింద మనకైతే కనబడుతుంది. సో ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్స్ తీసుకురావడం వల్ల ఆయన చరిత్రలో అయితే నిలిచిపోయారు. సో సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ ద గ్రీన్ రెవల్యూషన్ కాన్సెప్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, యూ కెన్ టేక్ ద గ్రీన్ రెవల్యూషన్, యూ కెన్ టేక్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే సో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ కెన్ బి యూస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆన్సర్. సో అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో దీంతోపాటు సివిల్ రైట్ మూవ్మెంట్స్ని కూడా మనం తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ యూఎస్ఏలో ఉన్నటువంటి సివిల్ రైట్స్ మూవ్మెంట్ కానివ్వండి, ఆఫ్రికాలో ఉన్నటువంటి అపార్థైడ్ మూవ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ దిస్ విల్ బీ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియాలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో నెక్స్ట్ విల్ బి ద ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్స్ ఇన్ లైఫ్. ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్లో కూడా గోల్స్ అనేవి సో దే వర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గోల్స్ అనేవి ఎండ్ పాయింట్ కానప్పటికీ సో గోల్స్ అనేవి దే వర్ యాక్టింగ్ యాజ్ ఏ కట్లిస్ట్, ఒక ఇంధనం కింద అవి పనిచేస్తాయి. దే విల్ ఏబుల్ టు షేప్ అవర్ లైఫ్స్ అండ్ టు ఫోర్స్ అస్ టు వాట్స్ ద బెస్ట్ జర్నీ. ఖచ్చితంగా ఒక మంచి జర్నీ వైపు, పర్సనల్ గ్రోత్ వైపు, అచీవ్మెంట్ వైపు ప్రొపల్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం కింద మనకి ఈ యొక్క గోల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ గోల్స్ ఎప్పుడైతే మనం సాధిస్తూ ఉంటామో దీని ద్వారా ఏమవుతాం, మనం కంటిన్యూస్గా ఇవాల్వ్ అయ్యేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మలాలా స్టోరీ మనం తీసుకున్నట్టయితే షీ ఈజ్ ఎ ఫేమస్ పర్సన్ హూ ఫైట్స్ ఫర్ ద ఉమెన్ రైట్స్. ఓకే, ఎస్పెషల్లీ తాలిబాన్ ప్రాంతాల్లో సో ఈ యొక్క ఉమెన్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఓకే, సో అట్లాంటి అప్రెసివ్ తాలిబాన్ రిజీమ్లోంచి ఓకే ఎస్పెషల్లీ ఈ యొక్క గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం తను ఎంతో కృషి చేసింది. దానికి అనుగుణంగా సో షీ వాజ్ అవార్డెడ్ విత్ ద నోబెల్ ప్రైజ్ ఆల్సో. ఓకే, సో ఈ విధంగా తన ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే షీ వాజ్ యాక్టెడ్ యాజ్ ఏ గ్లోబల్ సింబల్ ఫర్ రెసిలియన్సీ అండ్ కరేజ్. ఖచ్చితంగా ఎవరైతే రెసిలియన్సీతో కరేజ్తో పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సో దే విల్ హ్యావ్ ఏ రిటర్న్ రికార్డ్ ఇన్ ద హిస్టరీ. ఖచ్చితంగా చరిత్ర పుటల్లో వాళ్ళు నిలిచిపోయేటువంటి అవకాశం ఇక్కడ మనకి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ మలాలా స్టోరీని మనకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఒక మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, ఓకే, మదర్ తెరీసా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సో దే షోడ్ లాట్ ఆఫ్ రెసిలియన్సీ. దే ఫైట్ అగైన్స్ ద ఆర్థోడాక్సిటీ, దే ఫైట్ అగైన్స్ ద కన్వెన్షనల్ హిస్టరీస్ అండ్ దే గాట్ కరేజ్ అండ్ దే గాట్ ద సక్సెస్. అర్థమైందమ్మా? ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, దీంతోపాటు ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో పర్సనల్ లెవెల్ ఏదైతే ఉంటుందో సో వెన్ యూఆర్ కీపింగ్ ద గోల్స్ సో వన్ బై వన్ ఒక స్టెప్ దాటి మనం ముందుకు వెళ్ళినట్టయితే, కంటిన్యూస్ లెర్నింగ్ చేసినట్టయితే మనం ఏమవుతామా, సో ఆబ్వియస్లీ వీ విల్ ఎక్వైర్ ద స్కిల్ డెవలప్మెంట్, వీ విల్ ఎక్వైర్ ద అడాప్టబిలిటీ, దాంతోపాటు రెసిలియన్సీని కూడా మనం తీసుకున్నట్టయితే సో సక్సెస్ని మనం స్లోగా ఇంచ్ బై ఇంచ్ మనం సాధించేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఈవెన్ దో ఇట్ ఈస్ టాంజిబుల్, ఎప్పుడైతే మనకు సక్సెస్ సాధించామో దాని తర్వాత మనకి మిగిలినటువంటి అంశం ఏంటమ్మా, సో పర్సనిఫికేషన్ ఆర్ పర్సనల్ గ్రోత్కి మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో హియర్ ద గోల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద పర్సన్. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ సక్సెస్ కానివ్వండి, ఇంటర్నల్గా గ్రోత్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద గోల్స్. ఓకే, సో ఆటోమేటిక్గా గోల్స్ అనేవి ఏం చేస్తాయి, సో దే విల్ క్రియేట్ ఎనర్జీ. ఒక ఎనర్జీని అయితే ఇండివిజువల్కి ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఆ యొక్క ఎనర్జీ ద్వారా ఏం చేస్తారమ్మా, తనకున్నటువంటి ఛాలెంజ్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఫైనల్గా తన ఎండీవర్స్ని ఏవైతే ఉన్నాయో అంటే ఎక్స్టర్నల్ సక్సెస్ కానివ్వండి, పర్సనల్ డెవలప్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ లైక్ మలాలా కానివ్వండి, నెల్సన్ మండేలా కానివ్వండి, గాంధీ గారి గురించి కానివ్వండి, ఇట్లా మీరు రాయొచ్చు. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అచీవ్మెంట్స్ అండ్ పర్సనల్ గ్రోత్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో డిస్పైట్ ద వెల్త్, డిస్పైట్ ద అచీవ్మెంట్స్, డిస్పైట్ ద రివార్డ్స్ వాట్ యు ఆర్ గెటింగ్, ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద పర్సనల్ గ్రోత్. ఖచ్చితంగా పర్సనల్ గ్రోత్ అంటే ఏంటమ్మా,
సో ఇంటర్నల్ గ్రోత్ గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి వారన్ బఫెట్ గారు, ఈవెన్ దో హీస్ ఎ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్, ఓకే, సో హీ విల్ ఆల్వేస్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద అచీవ్మెంట్స్ బట్ ఆల్సో హీ విల్ టాక్ అబౌట్ ద సింప్లిసిటీ, హ్యుమానిటీ, ఓకే, సో పర్సనల్ డెవలప్మెంట్ కోసం కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో అదేవిధంగా ఎప్పుడైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ కెరీర్ కోసమే కాకుండా ఓకే ఖచ్చితంగా పర్సనల్ రిలేషన్షిప్స్ని, మెంటల్ వెల్బీయింగ్ని కూడా దృష్టిలో ఉంచుకొని పనిచేసినట్టయితే ఒక హోలిస్టిక్ సక్సెస్ని మనం సాధించేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. ఒకసారి ఇక్కడ చూడమ్మా, వాట్ డిఫికల్టీస్ డూ ఇండివిజువల్ ఫేస్ వైల్ స్ట్రైవింగ్ టు అచీవ్ దేర్ గోల్స్, హౌ కెన్ దీస్ ఛాలెంజెస్ కెన్ బి ఓవర్కమ్. ఓకే, సో ఎస్పెషలీ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో సో వెన్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ గోల్స్ సో దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఓకే, సో ఛాలెంజెస్ దాటుకున్నట్టయితే ఏమవుతుందమ్మా, సో ఆటోమేటిక్గా వాళ్ళకి సక్సెస్ లేదా గోల్స్ అనేవి సాధించగలుగుతారు. బట్ వెన్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఆటోమేటికలీ చాలా వరకు అన్సర్టైనిటీస్ కానివ్వండి, ఓకే, సో అన్చార్టెడ్ టెరిటరీస్ అంటే ఏంటమ్మా, సో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా మనం దాటుకొని ఓకే, సో ఎస్పెషలీ ఆబ్వియస్లీ దెర్ విల్ బి సఫరింగ్ అనేది ఖచ్చితంగా నెసరీ. సఫరింగ్ లేకుండా ఏ మానవుడు ఓకే ఏ వ్యక్తి కూడా సక్సెస్ని సాధించలేడు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా ప్రోకాస్టినేషన్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుంది, సో గోల్స్ అనేవి వాళ్ళకి అచీవ్ చేసుకోలేకపోతున్నారు. అంటే వాయిదా వేయడం కానివ్వండి, ఓకే, లేదా మోటివేషన్ లేకుండా పనిచేయడం కానివ్వండి, లేజినెస్ కానివ్వండి, డిలేస్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా ఆ యొక్క గోల్ అనేది వాళ్ళు సాధించకుండా వెనకబడిపోతారు. దీంతోపాటు గోల్ సాధించేటువంటి క్రమంలో ఓకే ఖచ్చితంగా మనం ఎథిక్స్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా పర్సనల్ వాల్యూస్ని కూడా మనం అలైన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపు మనం అడుగులు వేస్తాము. సో సమ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ మనం తీసుకున్నట్టయితే లైక్ రెసిస్టెన్స్ కానివ్వండి, క్రిటిసిజం కానివ్వండి, కాంపిటీషన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఏమవుతాయమ్మా, సో దే విల్ కాస్ట్ షాడోస్ ఆన్ ద గోల్స్. మన యొక్క గోల్స్ మీద అవి ఒక షాడోని క్రియేట్ చేస్తాయి. దీని ద్వారా ఏమవుతుంది, మనం వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలనుకుంటే సో వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ద ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ని మనం ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన సపోర్టివ్ నెట్వర్క్ని కూడా మనం మెయింటైన్ చేస్తూ ఎథికల్ స్ట్రాటజీస్ని మనం యూస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అన్నింటినీ కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. దీంతోపాటు మనకి ఏదైతే మన మీద సెల్ఫ్ డౌట్ కానివ్వండి, ఇంపోస్ట్ సిండ్రోమ్ అంటే మనల్ని మనం సరిగ్గా తక్కువగా చూసుకోవడం కానివ్వండి, లేదా ఇంకొకరిని చూసి మనం వాళ్ళు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దాన్నే ఇంపోస్డ్ సిండ్రోమ్ అంటాము. సో దీనివల్ల ఏమవుతుంది, మా కాన్ఫిడెన్స్ అనేది కిల్ అయిపోతుంది. ఓకే, సో ఖచ్చితంగా మన యొక్క సెల్ఫ్ వర్త్ని, సెల్ఫ్ అవేర్నెస్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నట్టయితే, మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రగుల్స్ని, నెగిటివ్ థాట్స్ని మనం ఎప్పటికప్పుడు నల్లిఫై చేసుకున్నట్టయితే సో వీ విల్ గో ఇన్ ఏ ఎక్సలెన్సీ. ఖచ్చితంగా పర్సనల్ ఎక్సలెన్సీతో పాటు ఓకే, సో ఓవరాల్ ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా కూడా ఎక్సలెన్సీని మనం సాధించగలుగుతాము. సో టు అచీవ్ ద గోల్స్ ఖచ్చితంగా మన యొక్క ప్రయారిటీస్ని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ ద్వారా ఓకే, సో రియలిస్టిక్ షెడ్యూల్స్ ద్వారా మనం ఏం చేయొచ్చామా, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ టైంని మనం అలొకేట్ చేసినట్టయితే సో వీ కెన్ ఎంబ్రేస్ ద సక్సెస్. ఓకే, దానికోసం మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు పర్సెవర్. ఖచ్చితంగా ఇప్పుడు కూడా సో కంటిన్యూస్గా దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఎథికల్ ఛాలెంజెస్ మనం మీట్ అయినప్పుడు సో వాటిని కూడా ఎట్లా ఎదుర్కొనాలో కూడా మనం తెలుసుకోవాలి. సో ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ అనేది మనం సాధించాలి. దాంతోపాటు గోల్ అచీవ్మెంట్ అనేది కూడా మనం తీసుకెళ్ళినట్టయితే ఒక హోలిస్టిక్ లైఫ్ అనేది మనం లీడ్ చేయగలుగుతాం. అండ్ ఫైనల్లీ వాల్యూస్ టు బి రిక్వైర్డ్ ఇన్ ద సక్సీడింగ్ లైఫ్. ఖచ్చితంగా వాల్యూస్తో మనం బ్రతకాల్సి ఉంటుంది. సో వాల్యూస్ విల్ బి టైమ్లెస్ అసెట్ ఫర్ ద ఇండివిజువల్స్. ఖచ్చితంగా ఇవన్నీ కూడా బీకాన్స్ కింద పనిచేస్తాయి. సో దే విల్ గైడ్ ద ఇండివిజువల్స్ టు అచీవ్ ద సక్సెస్. ఓకే, ఒక సక్సెస్ మంత్రాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి భగవద్గీత ద్వారా మనం ఎట్లాంటి డ్యూటీస్ని మనం చేయాలి, ఓకే, సో అటాచ్మెంట్ని ఎట్లా దూరం చేసుకోవాలి, సెల్ఫ్లెస్ యాక్షన్ ఎట్లా చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. ఓకే, దాంతోపాటు సోక్రటీస్ తీసుకొచ్చినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ డైలాగ్ అంటే ఏంటమ్మా, ప్రతిదాన్ని కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఓకే, వర్చువస్గా ఎథికల్గా ఎట్లా బతకాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సో కరేజ్, విజ్డమ్ లాంటి వర్చ్యూస్ని ఎట్లా అలవర్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, దీంతోపాటు ఇమాన్యుయల్ కాంట్ అనేటువంటి ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఏం చెప్పారమ్మా, సో హీ విల్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద మోరల్ వర్చ్యూస్ అనేవి ఉండాలి. మోరల్ వర్చ్యూస్ వల్ల ఏమవుతుందమ్మా, సోషల్ హార్మోనీ అనేది డెవలప్ అవుతుంది. దీంతోపాటు పర్సనల్ లైఫ్లోను, సొసైటల్ లైఫ్లోను మానవుడు అగ్రగామిగా ఎదిగేటువంటి అవకాశం కూడా ఏర్పడుతున్నటువంటి విషయాన్ని ఇమాన్యుయల్ కాంట్ గారు చెప్పడం జరిగింది. సో దీంతోపాటు బుద్ధిస్ట్ ఫిలాసఫీ కానివ్వండి, జైన్ ఫిలాసఫీ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా సో దే వర్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ పాత్. సో మిడిల్ పాత్ ద్వారా ఓకే, ఎస్పెషలీ ప్రోయాక్టివ్నెస్ ద్వారా, కంటిన్యూస్ లెర్నింగ్ ద్వారా మనం ఏ విధంగా రెసిలియంట్గా తయారవుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ సింప్లిసిటీ.
ఓకే, దాంతోపాటు ఖచ్చితంగా ఒక రిచ్ అంటే నాట్ విత్ ఎక్స్టర్నల్ థింగ్స్. సో వీ హ్యావ్ టు బి రిచ్ ఇన్ ద ఇంటర్నల్ వాల్యూస్. ఓకే, దానివల్ల ఏమవుతుందమ్మా, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అనేది మనకి దక్కుతుంది. ఓకే, సో ఈ విధంగా మన బాడీని మనం స్ట్రక్చర్ చేశాము. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే, సో హియర్ దే గేవ్ ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ ద రోడ్ నాట్ టేకెన్. సో రోడ్ నాట్ టేకెన్ అనేటువంటి స్కూల్ పోయం ఏదైతే ఉందో, సో ద పోయం ఆథర్ పేరేంటమ్మా, రాబర్ట్ ఫ్రాస్ట్. ఓకే, సో హీ టాక్స్ అబౌట్ ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ అండ్ దట్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద విజ్డమ్. ఓకే, ఈవెన్ దో ద పాత్ విల్ బీ ఛాలెంజెస్, థార్నీ పాత్గా ఉన్నప్పటికీ, బట్ ఐ చూస్ ద పాత్ ఆఫ్ థార్నీ. ఎందుకంటే బికాస్ వెన్ ఐఎమ్ ఎక్స్పోజ్ టు ద కంటిన్యూస్ ఛాలెంజెస్ ఐ విల్ ఏబుల్ టు లెర్న్ ఫాస్టర్ అండ్ ఐ విల్ ఏబుల్ టు రీషేప్ మై లైఫ్ అనేటువంటి విషయాన్ని ఆయన ఈ యొక్క స్మాల్ పోయం ద్వారా చెప్పడం జరిగింది. సో దిస్ ఎస్పెషలీ ఈజ్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ వన్ సెల్ఫ్. ఖచ్చితంగా మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు సో వీ హ్యావ్ టు గెట్ ఆబ్స్టికల్స్. ఖచ్చితంగా ఆబ్స్టికల్స్ని మనం చూడాల్సి ఉంటుంది, ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఫేస్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ ద గోల్ ఆర్ సెల్ఫ్ అటైన్మెంట్ అనేది మనకి దక్కుతుంది. ఓకే, సో ఎవ్రీ స్టెప్ని, ఎవ్రీ ఛాలెంజ్ని మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాంతోపాటు మనకి సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి విక్టరీ అనేది కూడా మనకి లభిస్తుంది. ఓకే, దీని ద్వారా ఏమవుతుందమ్మా, మన గోల్స్ అనేవి మనకి ఈజీగా దక్కేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో అదేవిధంగా సో టిఎస్ ఇలియట్ అనేటువంటి ఆయన ఏం చెప్పారమ్మా, సో వీ షల్ నాట్ సీజ్ ఫ్రమ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ ఎక్స్ప్లోరింగ్ విల్ బీ అరైవ్ వేర్ వీ స్టార్టెడ్ నోయింగ్ ద ప్లేస్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఏంటమ్మా, సో దేర్ ఈజ్ నో ఎండ్ టు ద ప్రెడికమెంట్ ఆఫ్ సక్సెస్. ఖచ్చితంగా సక్సెస్ ఒక ఎండ్ పాయింట్ లేదు, ఇట్స్ ఏ కంటిన్యూస్ డైనమిక్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ కింద మనం చెప్పాలి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ కంటిన్యూస్ సైకిల్ అనేటువంటి దానిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సో ఎవ్రీడే దే విల్ లెర్న్ ద న్యూ థింగ్స్, ఎవ్రీడే దే విల్ రీషేప్ అవర్ లైఫ్స్ విత్ ఏ మీనింగ్. ఖచ్చితంగా ఒక మీనింగ్తో, పర్పస్తో జీవనం సాగించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడా కూడా మనం ఏదైనా అచీవ్ చేసామనేటువంటి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. సో వీ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ. ఓకే, ఈ యొక్క ఒడిసీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటమ్మా, సో ఈ యొక్క సైకిల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఓకే ద జర్నీ ఆఫ్ అవర్ డెస్టినీస్, ఎస్పెషలీ మనకు డెస్టినీస్ అనేవి ఇట్స్ నాట్ ఎండ్. ఓకే, సో ఎక్కడా కూడా మనకి డెస్టినీ ఎండ్ పాయింట్ అనేది లేదు. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద టాపెస్ట్రీ ఆఫ్ హ్యుమానిటీ. ఖచ్చితంగా మానవత్వం కోసం, ఒక హ్యుమానిటీ కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ అండ్ ఇవాల్వింగ్ ప్రాసెస్ ఆఫ్ ఫినామినన్. ఓకేనా, సో ఈ విధంగా మనకు టాపిక్ని అయితే మనం కన్క్లూడ్ చేసుకుందాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దాన్ని ప్లీజ్ లైక్ అవర్ వీడియో. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామా, మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ please share the videos to your friends and family. So that is all about for today. So we'll meet on the next session. Have a great day. See you.